ఈరోజు డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీలో బి అండ్ ఆర్గానిక్ అని మనం ఒక పంటలు పండిస్తున్నాం అన్నమాట. ఆర్గానిక్ మన పెంటేరు వేసి ఇది మందు గింది ఏది కొట్టకుండా ఆరోగ్యం మంచిగా ఉంటుందని చాలా రకాల పంటలు పండిస్తున్నాము. అయితే ఇక్కడ అర్జునాయక్ తాండలో వాళ్ళు చాలా రకాల పంటలు పండిస్తున్నారు అన్నమాట. వాళ్ళు పెంటేరు వేసి మేకలేరువు పిడకలేరువు అది అంతా వేసి వాళ్ళు చాలా రకాల పంటలు పండిస్తున్నారు. అక్కడ సామలు సజ్జలు కొర్రలు ఆరుగులు జొన్నలల్లనే 4-5 రకాల జొన్నలు, అత్తగోడండ్ల జొన్న, పజ్జొన్న, తెల్లమల్లె జొన్న ఇవన్నీ రకాలు పండిస్తున్నారు అన్నమాట. కొర్ర సామ తైదె ఆరుగులు ఇవన్నీ పండిస్తున్నారు వాళ్ళు. అక్కడ ఈరోజు వాళ్ళ ఊళ్ళో అందరు కలిసి రైతులు కలిసి చిన్నపిల్లల కాడికెళ్ళి వాళ్ళ ఇంటి కుటుంబం కాడికెళ్ళి వాళ్ళందరూ చేనులో ఎన్ను కోసి మళ్ళీ అక్కడ మనం వెనకటి పద్ధతులు ఎట్లా చేస్తుంటామో మన ముత్తాతల సంధి అట్లా చేనుల కల్లం చేసి మన బంతి గట్టి ఎడ్లతోని అట్లా తొక్కిపిచ్చి ఈరోజు అక్కడ వాళ్ళు రాసి చేసిండ్రు అన్నమాట. రైతులది పంట పండించేది ఎట్లున్నది ఏ విధంగా ఉన్నది ఆ పంట పండించి చూస్తేనే తెలుస్తుంది అందరికి వినా చూస్తే. అట్లా వాళ్ళు చాలా మంచి పంటలు పండిస్తున్నారు. మన డిడిఎస్ తరపు నుంచి డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ తరపు నుంచి మేమందరం అందులో పనిచేస్తున్నాము. నేను ఇథనాల మీద పనిచేస్తా. ఇంతకుముందు వాళ్ళకు లేని ఇథనాలు కూడా ఇక్కడికి వెళ్ళి అందించినాం అన్నమాట. మన సంస్థకి వెళ్ళి మన దగ్గర మాసనూరులో ఇథనాల బ్యాంకు ఉన్నది, పెద్ద బ్యాంకు, ఆడికి వచ్చి వాళ్ళందరూ ఇథనాలు తీసుకుపోయి అక్కడ వాళ్ళు పండించుకున్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గరనే ఎక్కువ రకాల ఇథనాలు చేసుకున్నారు, పంటలు చేసుకున్నారు. వాళ్ళు మళ్ళీ మనకు గోదాముకు కూడా వాళ్ళు కొర్రలు మళ్ళీ జొన్నలు ఇవన్నీ వాళ్ళు మనకు విన తెచ్చిస్తున్నారు. ఇక్కడ ఆర్గానిక్ ఉన్నాయని హైదరాబాద్కు విన మన వ్యాన్లో పోయి అక్కడ విన అమ్ముకుంటున్నారు. ఈరోజు పెద్ద పండుగ అన్నమాట. ఇక్కడ మనము వాళ్ళు పండించిన పంటలు మనం అందరం కూడా ఇథనాలతో పంచుకొని ఇక్కడ చాలా రకాల పంటలు. అయితే వాళ్ళు ఇక్కడ పంటలు పండిస్తున్నారు కదా, అక్కడ హైదరాబాద్లో ఉన్న మన సార్ వాళ్ళందరూ ఇక్కడ వచ్చి ఆ చేనులలో చూసి వాళ్ళు తిరిగి ఎట్లా రైతులు పండిస్తున్నారు అందరు కలిసి వాళ్ళతోని వీళ్ళకు ఆ చేనులలో పని అంటే వాళ్ళకు తెలియకుండే అన్నమాట. హైదరాబాద్ వాళ్ళకు ఎట్లా కాలుస్తారు, ఎట్లా కోస్తారు, ఎట్లా ఎదబెడతారు, ఎట్లా రాజు చేస్తారు అనేది వాళ్ళందరూ కలిసి ఈరోజు రాసి అంటే ఇట్లా చేస్తారా, పంటలు అంటే ఇట్లా పండిస్తారా అని అందరు కలిసి ఈరోజు తెలుసుకున్నారు అన్నమాట. వాళ్ళతో ఇథనాలు పంచుకున్నారు, వాళ్ళతో ఎన్నులు పంచుకున్నారు, వాళ్ళ ఎన్నులు కుండలు పంచుకున్నారు. వాళ్ళతోని సమానమై అంతా పంచుకున్నారన్నమాట. అట్లా ఇది అందరికీ చూపెడితే ఇట్లనే మన దేశంలో అందరు కూడా ఇట్లా రైతులు తినేటి పంటలు పండిస్తే అందరికీ కూడా మంచి తిండి అందించిన వాళ్ళం అవుతాం మనం. అట్లాని ఈ ఆర్గానిక్ వ్యవసాయం చేయాలి అందరు విన మంచిగా ఉంటుంది. తిండి తింటే బాగుంటుంది, మన భూమికి బలం ఉంటుంది, మన వ్యవసాయం మంచిది, మన ప్రకృతి మన పిట్టెలు కాకులు ఇవన్నీ కూడా బతుకుతున్నాయి అన్నమాట. ఈ తిండి పండిస్తే ఇప్పుడు చాలామంది పత్తులు అవన్నీ పండిస్తున్నారు, అట్లా మక్కలు సోయలు ఇసొంటివి పండిస్తున్నారు. అవి ఏమి కూడా తినేవి, అవి పిట్టెలకు తినడానికి రాదు. ఒక కాకులు జంతువులు ఏది కూడా తినకొచ్చినాయి, జంతువులు అనేది కనిపించకొచ్చినాయి, ఎక్కడ పోతున్నాయి. ఇప్పుడు మేము అందరము ఆర్గానిక్ పంటలు పండిస్తున్నాం, జొన్నలు సజ్జలు సామలు కొర్రలు ఇసొంటివి అక్కడ చేరుకుంటున్నాయి అన్నమాట. పిట్టెలు కానీ కాకులు కానీ అన్నిటికీ మనము తిండి పెట్టిన వాళ్ళం అవుతున్నాం. అట్లా అని ఇసొంటి పంటలు పండియాలి మనం అందరం. ఆరోగ్యంకి మంచిగా ఉంటుంది, తిండికి దీనికి మంచిగా ఉంటుంది, మనకి ఏ నొప్పులు రోగాలు రాకుండా విన మంచిగా ఉంటుంది అన్నమాట. ఆకుకూరలు ఎన్నో రకాల ఆకుకూరలు విన ఆ చేనులలో దొరుకుతాయి అన్నమాట. పుండి కూర కానీ దొగ్గల కూర కానీ ఇట్లా పాయల కూర పుల్లబచ్చల కూర ఎన్నో రకాల ఆకుకూరలు విన తానంత అట్లా తానే చేనులో పెంటేరు వేస్తే ఎన్నో రకాలు పండుతాయి అన్నమాట. కలుపు మొక్కలకు కలువానికి పోతే విన వాళ్ళు ఆ కూరలు తెచ్చుకొని తింటారు అన్నమాట. కలుపు మొక్కలు అని కూడా అనుకోనకూడదు మనం, అదొక మనకు తిండి ఇచ్చేటి పంట అన్నమాట అది కూడా. అట్లా అని ఈరోజు పెద్ద పండుగ జరుపుకున్నాం అన్నమాట ఇక్కడ.